Yes, welcome back to News Agenda. ఇవాళ మన డిబేట్ అంశం జిఎస్టీ కౌన్సిల్ భేటీ ఇవాళ కాబోతోంది. ఇప్పటికే ఆగస్టులో ఒకసారి భేటీ అయిన కౌన్సిల్ మళ్ళీ మొన్న అక్టోబర్ 5ను కూడా ఒకసారి భేటీ అయ్యారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో. అయితే జిఎస్టీ బకాయిలకి సంబంధించి ఇంతవరకు రెండు దఫాలుగా సమావేశమైనప్పటికీ క్లారిటీ రాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రమే 2 ఆప్షన్లు ఇచ్చింది. మేము రిజర్వ్ బ్యాంక్ తోటి మాట్లాడతాం, రిజర్వ్ బ్యాంక్ షూరిటీ ప్రకారం కావాలంటే మీరే అక్కడికి వెళ్ళి అప్పులు తెచ్చుకోవచ్చు రిజర్వ్ బ్యాంక్ నుంచి అనేది ఒక ఆప్షన్ అయితే, రెండోది ఏవైతే రాష్ట్రాలకు ఉన్న బాండ్లని పెట్టి ఓపెన్ మార్కెట్ నుంచి కూడా మీరు వాటిని రాబట్టుకునే అవకాశం ఉంటుంది అంటూ. అయితే ఈ 2 ఆప్షన్లకి బీజేపీ ఇతర రాష్ట్రాలు నిస్సంకోచంగా నో చెప్పిన నేపథ్యంలో ఇవాళ మళ్ళీ ఒకసారి ఈ బకాయిలకి సంబంధించి మరొకసారి చర్చ జరగబోతోంది. సో తెలంగాణకి సంబంధించి ఇప్పటికే 2017-18 కాలానికి గాను 2638 కోట్ల బకాయిలు ఉన్న నేపథ్యంలో వీటన్నింటినీ కూడా ఏవైతే ఈ బకాయిల్ని జిఎస్టీ బకాయిల్ని మొత్తం కేంద్రమే చెల్లించాలి తప్ప ఇలా రాష్ట్రాలకి ఆప్షన్లు ఇవ్వడం సరికాదు అంటూ హరీష్ రావు గత మీటింగ్ లో కూడా చెప్పారు. ఇవాళ మీటింగ్ లో కూడా ఆయన అదే మాట్లాడబోతున్నారు. దీనికి సంబంధించి మాట్లాడదాం. జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ రోజైనా ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? రాష్ట్రాలు ఇప్పుడే ఆర్థికంగా లోట్లో ఉన్నప్పుడు ఈ రకంగా రాష్ట్రాలకి ఆప్షన్లు ఇవ్వడం అనేది కేంద్రం ఎందుకు ఈ ప్రతిపాదనని రాష్ట్రాల ముందుంచింది? ఈ అంశాల మీద మాట్లాడదాం. అట్ ద సేమ్ టైం ఇవాళ నిజామాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ కూడా 8 గంటలకు ప్రారంభం కాబోతోంది. సెకండ్ హాఫ్ లో ఆ అంశం మీద కూడా మనం మాట్లాడదాం. ఈ రోజు మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు వేణుగోపాల్ రెడ్డి గారు, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ రవలి రెడ్డి గారు, బీజేపీ నేత గోపి గారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్, వేణుగోపాల్ రెడ్డి గారు, ముందుగా మీతో స్టార్ట్ చేద్దాం. అసలు అంటే ఈ జిఎస్టీ బకాయిల అంశం అనేది ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తోంది, నెలల నుంచి. అంటే కేంద్రం అనేది పరిహారం చెల్లించాలి అని రాష్ట్రాలు పట్టుపడుతున్నాయి. ఏదో బీజేపీ ఫేవర్ గా ఉన్న రాష్ట్రాలు మాత్రమే ఆప్షన్స్ తీసుకోవడానికి అంగీకరించాయి. ఈ రోజైనా దీని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందా? అసలు జిఎస్టీ అంశం మీద బీజేపీ స్టాండ్ ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ వచ్చినప్పటి నుంచి అనేక అనుమానాలు, ఆ అనుమానాలను ఎప్పటికప్పుడు పటాపంచలు చేస్తూ అనేకమైనటువంటి ప్రకటనలు, దాంతో పాటుగా అది అమలు చేస్తున్నటువంటి క్రమంలో వచ్చినటువంటి ఇబ్బందులను చర్చించడానికి జిఎస్టీ కౌన్సిల్ కూడా క్రమానుగతంగా, అంటే ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి లేదంటే పరిస్థితులను బట్టి జిఎస్టీ కౌన్సిల్ కూడా సమావేశమవుతూ కొన్ని ఏమైనా ఇబ్బందికర పరిస్థితులు ఉంటే వాటిని సడలించడానికి కానీ, కొత్తవి చేర్చడానికి కానీ, వాటికి ఉన్నటువంటి జిఎస్టీ పరిధిని పెంచడానికి తగ్గించడానికి కానీ, ఎఫ్ఆర్బిఎంకి సంబంధించినటువంటి దానిపైన రాష్ట్రాలు తీసుకుంటున్న దానిపైన కానీ ఇవన్నీ కూడా చర్చించి జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది ఎప్పటికప్పుడు సూచన సలహాలు ఇస్తుంది అనే దానిలో ఒక నిర్ణయాన్ని తీసుకున్నటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. అందులో భాగంగా 43వసారి ఈ రోజు సమావేశం కానున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి అభ్యంతరాలు, రాష్ట్రాలకు కేంద్రం నుంచి రావాల్సినటువంటి బకాయిలకు సంబంధించినటువంటిది కానీ, ముఖ్యంగా గత 6 మాసాలుగా మనం వేణుగోపాల్ రెడ్డి గారు చూసుకుంటా ఉంటే, అంటే ఒక అర్ధ వార్షిక సంవత్సరంగా మనం చూసుకున్నప్పుడు ఖచ్చితంగా కొంత ఇబ్బందికర పరిస్థితి. హలో, అయితే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఖచ్చితంగా ఉన్నటువంటి పరిస్థితులు అంచనా వేసినప్పుడు కరోనా నేపథ్యంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, కరోనా నేపథ్యంయంలో ఇప్పటి వరకు ఉన్నటువంటి వ్యాపారాలన్నీ దెబ్బతిన్నది ఒకవైపు అయితే, కేంద్రం నుంచి బకాయిలు ఉన్నటువంటి దాన్ని వెంటనే పరిహారంగా చెల్లించాలనేటటువంటిది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దేశంలోని చాలా రాష్ట్రాలు కూడా డిమాండ్ చేస్తున్నటువంటిది. అందులో బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఉన్నాయి అనేది నిర్విధాంశం. ఎందుకంటే వాళ్ళు కూడా అడుగుతున్నటువంటిది అక్కడ ఇబ్బందికర పరిస్థితి ఉన్నటువంటిది. కాకపోతే బీజేపీ ఇతర రాష్ట్రాలు, బీజేపీ ఇతర పార్టీలు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అడిగినంత విధంగా బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగుతారు అనుకోవడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే వాళ్ళు గొంతెత్తడానికి కానీ, ఆ విధంగా డిమాండ్ చేయడానికి కానీ ఉండదు. వాళ్ళ సమస్యలు కేంద్రానికి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజు జరిగేటటువంటి కౌన్సిల్లో ఏ మేరకు నిర్ణయం తీసుకుంటారంటే, వాళ్ళు ఇచ్చినటువంటి 2 ఐచ్ఛిక, అంటే ఏదైనా ఒక ఆప్షన్ ఎంచుకోండి అనుకున్నప్పుడు అక్కడ కేంద్రమే ఆర్బీఐ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇచ్చేటటువంటి విధంగా ఉన్నటువంటి దానికి ఎక్కువ ఎవరైనా సరే మద్దతు తెలపడం కానీ కోరుకోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా రాష్ట్రాల దగ్గర ఉన్నటువంటి బాండ్లను విక్రయించుకొని తెచ్చుకోలేం అనుకుంటే కనుక ఖచ్చితంగా కరోనా సమయంలో ఇటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తో పాటుగా దానికన్నా ముందు నుంచే, అంటే గత ఆర్థిక సంవత్సరము మార్చిలో చివరి త్రైమాసికంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను కూడా అన్ని రాష్ట్రాలు కూడా ఉపయోగించుకున్నాయి. కాబట్టి ఇప్పుడు రాష్ట్రాల దగ్గర పెద్దగా బాండ్లు ఉండేటటువంటి విషయం కానీ, వాటిని అమ్ముకోవడం వల్ల ఎక్కువ నగదు సమకూరేటటువంటి
అనేటటువంటి అంశం కానీ లేదు. కాబట్టి జిఎస్టి కౌన్సిల్లో ఖచ్చితంగా దీనిపైన ఆర్బీఐ నుంచి నేరుగా కేంద్రమే తీసుకొని రాష్ట్రాలకు ఏ విధంగా అయితే బకాయిలు ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేయడంతో పాటుగా అదనంగా అనేది ఎందుకు వాడాల్సి వస్తుంది? ఈ విధంగా జిఎస్టి అమలు చేయడం వల్ల రాష్ట్రాలకు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటే, ఏమైనా దెబ్బతిన్నటువంటి దానిలో తగ్గినటువంటి సొమ్ము ఏమైనా నగదు తగ్గితే, వాళ్ళకి రావాల్సినటువంటి రాబడి తగ్గితే దాన్ని పూడ్చేటటువంటి పూచీకత్తు కేంద్రందే అని చెప్పి ఆ రోజు జిఎస్టిని ప్రవేశపెట్టేటటువంటి రోజు పార్లమెంట్ లో ఇచ్చినటువంటి హామీ మేరకు మంత్రివర్గ ఉపసంఘంలో అంటే ఆ కౌన్సిలేషన్ దాంట్లో కూడా తీసుకున్నటువంటి నిర్ణయం ప్రధానమంత్రి గారు, మరొక వైపు ఆర్థిక మంత్రి గారు కూడా నిర్మలా సీతారామన్ గారు కూడా హామీ ఇచ్చినటువంటిది ఇది దేశ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో కేంద్రం దగ్గర ఏ మీదకు నిధులు సమకూరేటటువంటి అవకాశం ఉంటుంది? గతంలో ఏదైతే లోటుగా ఉన్నటువంటి జిఎస్టి వల్ల లోటుగా పడ్డటువంటిది ఏదైతే ఉందో దాన్ని పూడ్చేటటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటటువంటిది ఒకవేళ లేని పక్షంలో రాష్ట్రాలకు ఈ ఫెడరల్ వ్యవస్థలో మీ సాగు మీరు జావండి అనేది కాకుండా రాష్ట్రాలకు కూడా ఏ మేరకు అవకాశాలు ఉన్నాయి, ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయాలి, అసలు నిధుల సమీకరణ ఏ విధంగా జరగాలనేటటువంటిది కూడా ఇక్కడ మేము నిలదీయాలి, మీరు ఇవ్వాలనేటటువంటిది కూడా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పక్కన పెట్టేసేసి నిలదీయడం కంటే కూడా మాకున్న పరిస్థితి ఇది, పెద్దన్న స్థాయిలో మీరు కేంద్రం ఉంది కాబట్టి మీరు మాకు సూచనలు సలహాలు ఇవ్వండి, మేము ఎలా బయటపడాలి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోయే ప్రమాదం ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టలేకపోతుంది, మీరే సలహా ఇవ్వండి అనేటటువంటి విధంగా ఉండాలి. కానీ ఏదో వాళ్ళ మీద ఆరోపణలు చేయాలి, వాళ్ళను దోషిగా నిలబెట్టాలనేది పక్కన పెట్టేసేసి ఫెడరల్ స్ఫూర్తితోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యన సమన్వయంతో వెళ్ళాలి. అదే విధంగా రంజన్ గారు మీరు ఇంకొక అంశాన్ని కూడా ప్రస్తావించారు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు నుంచి పెద్దగా డిమాండ్ లేదనేది. మనం ఇందాకే అనుకున్నాం, డిమాండ్ లేకపోవచ్చు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులను కేంద్రం దృష్టికి ఆ రాష్ట్రంలో బీజేపీ కనుక అధికారం లేకపోతే ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కనుక ప్రభుత్వంలో ఉంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినంత విధంగా డిమాండ్ కానీ వాళ్ళ నుంచి వచ్చేటటువంటి ఒత్తిడి కానీ ఉండదు అనేది మనం గమనించాలి. కాబట్టి ఏదేమైనప్పుడు కూడా మనం ఏం కోరుకుంటాం అంటే జిఎస్టి కౌన్సిల్ అనేది ఈ బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక విధంగా, బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలకు ఒక విధంగా అనేది కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి విధంగా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి విధంగా, ఏదో తూతు మంత్రంగా కాకుండా గతంలో కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు, మనం ఏం తప్పు పడట్లేదు. ఇది ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి సమస్య, దేశంలో కూడా ఇబ్బందికర పరిస్థితి నెలకొన్నటువంటి దృష్ట్యా ప్రత్యేక వనరులను సమకూర్చేటటువంటి విధానాన్ని కానీ పద్ధతి కానీ ప్రత్యామ్నాయ వ్యవస్థను కానీ రూపొందించేటటువంటి విధంగా కేంద్రం నుంచి ఒక సూచన కానీ సలహా కానీ రాష్ట్రాలకు అందాలని చెప్పి రాష్ట్రాలు కూడా వాళ్ళ యొక్క సూచనను వినేటటువంటి ఓపికతోటి వింటూ ఏ మేరకు అవకాశం ఉందో అనేది కూడా చూడకుండా ఏదో బట్టగలిసి మీదేసేటటువంటి విధంగా ఆరోపణలు చేయొద్దని చెప్పి, ఇది ఏది జరిగినా సరే ఒకవేళ సమన్వయం లోపిస్తే అల్టిమేట్ గా ప్రజలకే ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంది. రవలి గారు, ఇప్పుడు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్లు ఆర్థిక లోటు నష్టం అయితే అన్ని రాష్ట్రాలకి సమానంగానే ఉంది. ఇప్పుడు బీజేపీ ఫేవర్ గా ఉన్న రాష్ట్రాల్లో, బీజేపీ రూలింగ్ లో ఉన్నవో అలయన్స్ లో ఉన్నవో వాళ్ళు ఇచ్చిన రెండో ఆప్షన్ లో ఒకదాన్ని తీసుకోవడానికి సిద్ధపడినా కూడా మిగతా రాష్ట్రాలు ఒప్పుకోని పక్షంలో దానికే స్టిక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా? లేకపోతే రాష్ట్రాల మీద భారం పెట్టకుండా కేంద్రమే అప్పు తీసుకొచ్చి రిజర్వ్ బ్యాంక్ దగ్గర రాష్ట్రాల్లో ఆ లోటు భర్తీ చేయాలి, బకాయిలు చెల్లించాలి అన్న ఆప్షన్ కి ఈరోజు కేంద్రం ఏ మేరకు మొగ్గు చూపుతుంది అని అనుకోవచ్చు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా దాని మీద స్టిక్ అయింది. ఈరోజు హరీష్ రావు కూడా అంశాన్ని గట్టిగా లేవనెత్తబోతున్నారు ఈ సమావేశంలో కూడా. ఇప్పటికీ రంజని గారు మనకు 2683 కోట్ల జిఎస్టి బకాయి ఉందని అనేక సార్లు హరీష్ రావు గారు అసెంబ్లీ సాక్షిగా కానీ ప్రెస్ మీట్ సాక్షిగా కానీ కేంద్రం మీద మాట్లాడారు. అయితే ఈ రోజు మన రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉందంటే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ 10వ తారీఖు వచ్చినా కానీ శాలరీస్ పే లేని పరిస్థితిలో ఉన్నాము. మిగతా సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నాము. ఒక రకంగా అనేక రకమైన బాండ్స్ పెట్టి మనము అప్పుల కుప్పలు ఇప్పటికే అనేక రకాలుగా తెచ్చుకొని ఉన్నాము. ఇక ముందు కూడా మనకు అప్పిచ్చే అవకాశం కూడా ఎక్కడా లేదు. ఇట్లాంటి టైంలో కేంద్రము రాష్ట్రము సమన్వయంతో వెళ్ళి రాష్ట్రం యొక్క పరిస్థితులను అర్థం చేసుకొని కేంద్రమే ఆ అప్పును తీసుకొని రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంత సంక్షోభ టైంలో కూడా కేంద్రం ఏ విధంగా వ్యవహరిస్తుందంటే, మీరు అప్పు తీసుకోండి నామమాత్రం వడ్డీతో మీరు 2022 వరకు పే చేయండి సెస్ల ద్వారా కలెక్ట్ చేసి అని చెప్తున్నారు. ఈ రోజు అంటే బీజేపీ పాలిత రాష్ట్రాలలో సెకండ్ ఆప్షన్ కు వాళ్ళు ఏదైతే కేంద్రం పెట్టిన ఫస్ట్ ఆప్షన్ కే వాళ్ళు ఒప్పుకుంటున్నారంటే వాళ్ళకు మాట్లాడే నోరు విప్పే అంత అడిగే అంత వాళ్ళ దగ్గర ఉండదు. బీజేపీ ప్రభుత్వంలో ఉన్న రాష్ట్రాలకు
వాళ్ళ రాష్ట్రాలు వాళ్ళ పార్టీ పరిపాలిస్తున్న రాష్ట్రాలకు ఓపెన్ గా వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ గా ఎదుర్కొంటున్న ఇబ్బందులు కానీ ఒక కేంద్రంతో చర్చించే అంత ఉండదు కాబట్టి మిగతా రాష్ట్రాలలో బీజేపీ పరిపాలించలేని రాష్ట్రాలు గొంతు విప్పుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రాలు ఒప్పుకుంటున్నాయి, ఈ రాష్ట్రాలు ఒప్పుకోవట్లేదు అనే రీతిలో పోతున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఖచ్చితంగా అన్ని రాష్ట్రాల బాధ్యత కేంద్రం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రము ఏదైతే ఆర్బీఐ ద్వారా లోన్ తీసుకొని మనకి ఇచ్చే అవకాశం ఉన్నప్పుడు రాష్ట్రాల మీద ఆ ఇబ్బంది ఎందుకు పెట్టాలి, ఎందుకు ఒక వడ్డీ వ్యాపారి లాగా వ్యవహరించాలి అనేది ఇక్కడ ప్రశ్న. ఖచ్చితంగా ఈ రోజు కరోనా టైంలో అన్ని రాష్ట్రాలలో ఆర్థిక పరిస్థితి కుంటుపడింది. కుంటుపడినప్పుడు ఖచ్చితంగా ఆ భారాన్ని అనేది కేంద్రము వీళ్ళకు ఒక దిశానిర్దేశం చేయాలి రాష్ట్రాలకు. లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రజల మీద ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది, ప్రజల మీద భారం పెట్టే అవకాశం ఉంటుంది, కానీ ఆల్టర్నేట్ ఆ కేంద్రం పెట్టే ఒత్తిడి కింద సామాన్య ప్రజానికం ఎదుర్కొంటుంది. కాబట్టి అన్ని రకాల వర్గాలను ఆలోచించి ఈ రోజు కేంద్రం ఏదైతే అప్పును తీసుకొని 97,000 కోట్ల అప్పు ఏదైతే ఉందో అది తీసుకొని రాష్ట్రాలకు డిస్ట్రిబ్యూట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. గోపి గారు, ఇప్పుడు మనం చూస్తున్నాం అంటే మొన్న గత పార్లమెంట్ సమావేశాల్లో కూడా నిర్మలా సీతారామన్ మాట్లాడినప్పుడు ఏ రాష్ట్రాల్లో ఎంత జిఎస్టీ కారణంగా వాళ్ళ ఆదాయంలో ఎంత గండిపడింది, వాళ్ళు ఎంత లోటు బడ్జెట్లో ఉన్నారు, ఇవన్నీ కూడా మా దగ్గర లెక్కపత్రాలు లేవు, మా దగ్గర ఇంకా అవంతా పూర్తి స్థాయిలో డేటా లేదు అని చెప్పడమే ఒక వివాదాస్పదమైంది. ఈరోజు మళ్ళీ అంటే రాష్ట్రాలు ఆర్థిక లోటులో కూరుకుపోయి ఉన్నాయి, చాలా రకాల అంటే రెవెన్యూ లేక ఇబ్బందులు పడుతున్నాయి, అప్పులు తెచ్చుకుంటున్నాయి ఎక్కడికక్కడ రాష్ట్రాలను తెలిసిన తర్వాత కూడా జిఎస్టీ బకాయిల చెల్లింపుల విషయంలో మళ్ళీ మీరే రిజర్వ్ బ్యాంక్ నుంచి తెచ్చుకోండి అనడం 3 దఫాలుగా ఈరోజు చర్చలు జరుపుతున్నా కూడా ఒక స్పష్టత అనేది రాకపోవడాన్ని ఎట్లా చూడాలి? అంటే మీ స్టాండ్ ఏంటి అసలు? ఏంటి కొద్ది రోజులు దీన్ని ఇలాగే పొడిగిస్తే రాష్ట్రాలే చచ్చినట్టు రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ తీసుకుంటాయి, మేము చేతులు దులుపుకోవచ్చు అన్న అంశమా? అటువంటి వైఖరి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఎప్పుడు కూడా ఉండదండి. ఎందుకంటే ఎవరు అడగకపోయినా అన్ని రాష్ట్రాలకు ఒక పెద్దన్నలాగా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రి గారు ఏ రాష్ట్రంలో ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఆయన స్వయంగా వెళ్ళడం, చూడడం, ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు కావచ్చు, కరోనా సమయంలో కావచ్చు, వివిధ సందర్భాల్లో ప్రధానమంత్రి గారు వెంటనే స్పందిస్తారు. జిఎస్టీ అనేది మనకు తెలుసు, అదొక ట్యాక్స్, దాని రూపంలో కలెక్ట్ చేసిన దాంట్లో రాష్ట్రాల భాగం కొంచెం ఉంటుంది, కేంద్ర భాగం కొంచెం ఉంటుంది. దీని యొక్క వివరాలు కేంద్ర మంత్రి గారు మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు. వారు మాకు తెలియదు అన్నట్టు మాట్లాడలేదు, కానీ రాష్ట్రాలు సబ్మిట్ చేయాల్సిన డేటాస్ ఇంకా పూర్తి స్థాయిలో సబ్మిట్ చేయలేదు. వాటి సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తామన్నారు. తర్వాత కూడా నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఆ రోజు మధ్యరాత్రి 23,000 కోట్ల రూపాయలు ఏదైతే విడుదల చేయాలని విడుదల చేస్తాము అనే ఒక ప్రకటన కూడా మనం చూసినాం. అంటే కేంద్రం చాలా స్పష్టంగా ఉంది ఏ రాష్ట్రాలపైన భారం వేయాలనో. ఏ రాష్ట్రం ఈరోజు నరేంద్ర మోడీ గారు చెప్పేది దేశానికి నేను ప్రధాని అంటారు తప్ప బీజేపీ పాలిత రాష్ట్రాలకు మాత్రమే నేను ప్రధానిని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నేను డబ్బులు ఇయ్యను. ఈరోజు తెలంగాణలో చూద్దాం, చిన్న చిన్న ఎగ్జామ్స్ తీసుకున్నానండి. ఈరోజు జిఎస్టీ మనం మాట్లాడుతున్నాం, కానీ దానికి సందర్భంలో కొన్ని విషయాలు చెప్పాలి. ఈరోజు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఈరోజు బాత్రూమ్లు కట్టించే విషయం ఉంది. తెలంగాణలో మేము అధికారులు లేము, మాకు ఒకటే ఎమ్మెల్యే ఉన్నారు, 4 ఎంపీలు ఉన్నారు. అయినా కూడా ప్రతి గ్రామంలో నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం ఏదైతే స్కీమ్ తీసుకున్నారో అదే స్కీమ్ ఇక్కడ తెలంగాణలో వర్తించింది. రైతులకు డబ్బులు ఇచ్చే విషయంలో కావచ్చు, ఆరోగ్యం విషయంలో కావచ్చు, కరోనా సమయంలో సాయం చేసే విషయంలో కావచ్చు, ఎవరిని కూడా చిన్న చూపు చూసే ఆలోచన కేంద్ర ప్రభుత్వాన్ని ఉండదు. ఇక్కడ పార్టీలు వేరు, ప్రభుత్వాలు వేరు అనే విషయాన్ని నరేంద్ర మోడీ గారు చాలా స్పష్టంగా చాలా సందర్భాలు చెప్పారు. ఈరోజు జిఎస్టీకి రావాల్సిన బకాయిలను ఖచ్చితంగా మీకు ఇస్తాము. దీంట్లో 2-3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మీకు ఏది సులువుగా ఉంటుందో ఆలోచించండి. మీ దగ్గర ఉన్న బాండ్ స్వయంగా మీరు పెట్టుకొని రీపేమెంట్ చేసేదా కేంద్రం ఆలోచిస్తుంది, చర్చిస్తుంది రాష్ట్రాలతో. ఇక్కడ దీన్ని చాలా మంది గుర్తించాలి. ఈరోజు కేంద్రం ఇంపోజ్ చేయట్లేదు, మీరు ఇలానే తెచ్చుకోండి, మీరు అన్నట్టుగా ఇంతకుముందు అన్నట్టుగా మీ చావు మీరు చావండి అన్నట్టు రవల్ గారు అన్నట్టు మాట్లాడట్లేదు. కేంద్రం రాష్ట్రాలతో చర్చలు జరుపుతా ఉంది. ఇంకా కూడా వాళ్ళకి ఏ రకమైన మార్గాలు అనుకూలంగా ఉంటాయి, రేపు ఆ రాష్ట్రాలు ఆర్థిక అభివృద్ధి చెందాలంటే ఏ రకమైన మార్గాల్లో వెళ్తే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి, రేపు రీపేమెంట్ విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో కావచ్చు, రాష్ట్రాలు కేంద్రాలు కలిసి పనిచేయాలంటే ఏ రకంగా ఉంటాయనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం చర్చలు జరుపుతుంది. ఇప్పుడు వారు అనుకున్నట్టు లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఒక రకంగా, లేదా బీజేపీ లేని రాష్ట్రాలకు ఒక రకంగా చూడాలంటే తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు,
ఇటువంటి రాష్ట్రాల గురించి ప్రధానమంత్రి గారు ఎప్పుడు మాట్లాడకూడదు. కేరళలో వరదలు వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారు వెంటనే వెళ్ళి అక్కడ చూడాల్సిన అవసరం లేదు. కానీ అటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ చేయలేదు, చేయదు కూడా. ప్రధానమంత్రి గారు దేశం మొత్తం ఒకటే, ఈ దేశంలో ప్రపంచంలో అగ్రస్థానంలో ఉండాలి దేశం అన్నారు. అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంతకుముందు వేణుగోపాల్ రెడ్డి గారు చెప్పినట్టు ఇది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి రాష్ట్రాలకు ఉండే అధికారాన్ని కేంద్రం ఎప్పుడు కూడా గుంజుకునే అంటే ఈ రోజు ఏదైతే నాన్ బీజేపీ స్టేట్స్ నుంచి వస్తున్న డిమాండ్ ఏదైతే ఉందో, అంటే 2 ఆప్షన్లు మేము తీసుకోము, మీరే ఆ 97,000 కోట్లు మీరే రిజర్వ్ బ్యాంక్ నుంచి అప్పు తీసుకొచ్చి దాన్ని రాష్ట్రాలకి డిస్ట్రిబ్యూట్ చేయండి అన్న అంశం ఏదైతే ఉందో దాన్ని ఎంతవరకు మీరు ఫేవరబుల్ గా ఆలోచిస్తున్నారు? ఈ రోజు దాని మీద ఏమైనా స్పష్టత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఈరోజు రాష్ట్ర బీజేపీ ఇతర పార్టీలు పాలించే రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టాలనుకున్న డిమాండ్ ఖచ్చితంగా పెడతారు. ఇది జనరల్ గా రాజకీయ వ్యవస్థ అండి మనం ఉండేది. కాబట్టి బీజేపీ పాలించే రాష్ట్రాలు ఎప్పుడు కూడా పైన ఉన్న పార్టీతో చర్చించడం, వారికి ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు దానికి కొంచెం అనుకూలంగా ఉండేది. ఇది సర్వసాధారణం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం కనీసం ఈరోజు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానమంత్రి గారితో మాట్లాడగలుగుతున్నారు జిఎస్టీ కౌన్సిల్. గతంలో ఇటువంటి సందర్భమే చూడలేదు మనం. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులు ఏ ప్రధానితో కొట్లాడారండి? ఏ ప్రధాని దగ్గర వెళ్ళి మాట్లాడారు? రాష్ట్రాల విషయాలు కేంద్రం దగ్గర చర్చించిన సందర్భాలు ఎప్పుడైనా ఉన్నాయా మనకి? కాబట్టి ఈ రోజు సిస్టమ్ చాలా క్లియర్ గా ఉంది. దీంట్లో ఎటువంటి దాపరికం లేదు. ఈరోజు బీజేపీ ఇతర రాష్ట్రాలు కూడా ప్రధానమంత్రి గారితో కావచ్చు, ఆర్థిక మంత్రి గారితో కావచ్చు, ఎప్పుడంటే అప్పుడు కలవడం, వాళ్ళకి కావాల్సిన విషయాలను చెప్పడం, కేంద్రం ఒక ప్రతిపాదన ఇస్తే ఇది మాకు నచ్చింది నచ్చలేదని చెప్పే ఒక సౌకర్యాన్ని ఈరోజు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. వాళ్ళతో ఇన్నిసార్లు చర్చలు జరుపుతుంది. గతంలో మనం చూసినాం, మీరు కానీ మేము కానీ మనం అందరం చూసినాం, కేంద్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే చచ్చినట్టుగా అన్ని రాష్ట్రాలు పాటించాల్సి వచ్చింది. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు చర్చలు జరుపుతా ఉన్నారు. ఏ రాష్ట్రానికి ఏ రకంగా అనుకూలంగా ఉంటది, ఏ రాష్ట్రం ఎలా ఉంటే బాగుంటది. ఈరోజు జిఎస్టీ దాంట్లో వాళ్ళు డైరెక్ట్ గా రిజర్వ్ బ్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఈరోజు కేంద్రం తెస్తే ఎలా ఉంటది, ఇటువంటి చర్చలు జరుపుతా ఉన్నారు. దీనికి కంక్లూజన్ రాలేదు. మీరు అన్నట్టుగా ఈ రోజు ఖచ్చితంగా ఒక మంచి ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం వస్తుంది. మనం గతంలో చూసినాం, ఏ రాష్ట్రం పైన కూడా ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక్క సంఘటన కూడా రాష్ట్రం పైన ఏదో భారం వేసి మీ చావు మీరు చావండి అన్న ఒక్క సంఘటన కూడా మనం చూడలేదు. చూద్దాం, మీరు చెప్పినట్లు ఈ రోజు ఆ క్లారిటీ రావాలని కోరుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. ఈ బకాయిల చెల్లింపు అంశంతో పాటుగా కూడా ఈ జిఎస్టీకి సంబంధించిన వివాదాల పరిష్కారం దిశగా అన్ని రాష్ట్రాలు ఒకే తాటి మీద ఒకే అభిప్రాయాన్ని వ్యక్తపరిచే దిశగా కూడా ఒక మినిస్ట్రీరియల్ ప్యానెల్ ని కూడా ఏర్పాటు చేయాలని కొన్ని రాష్ట్రాలు కూడా ప్రతిపాదనని నిర్మలా సీతారామన్ ముందు కూడా